అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తినాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. బీసీ రిజర్వేషన్ చట్టంతోనే మారతాయట బీసీల తలరాతలు. సోనియా గాంధీ మేడంను కలిసిండ్రు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు. సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులు ఇంకా చేస్తూనే ఉండ్రు పోరు. కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో వండుకుంటా నడుపుతుండు కారు. కంప్యూటర్ శిక్షణలో పురాగా ఆరితేరేటట్టుందట ములుగు గడ్డ. సర్కారు బడిల కంప్యూటర్ రూమ్ కొలాయించింది అడవి బిడ్డ. 400 ఎకరాలు కొనొద్దు అంటుండు మాజీ మంత్రి సారు. ఎవరన్నా ఇనకుంటా కొంటే 3 ఏళ్ల తర్వాత చూపెడతాడట జోరు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ తాన ఉన్నాయట కదా బాగా ఏతులు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు ఇనవెడుతున్నాడు నీతులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లు అందరూ పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెబ్బ సోనియా గాంధీ మేడంను కలిసిరు. మరి తెలంగాణ బీసీ లీడర్లతో సోనియా గాంధీ మేడం మాట్లాడిందా? కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అనే పేరును మార్చేసి కాంగ్రెస్ అంటే బీసీల పార్టీ అనేటట్టు చేస్తామని మాట కూడా ఇచ్చిందా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. అగో మళ్ళీ సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీ మేడము ఇప్పుడు ఏడాది అయిపోయినాక ఇట్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ లీడర్లను కలిసిందా. దేశంలో ఉన్న ఎంతోమంది నేతలను తెల్లారి లేస్తే చూడబట్టే కొందరిని ఏర్పాటు చేసినా ఇంకా కొందరిని ఏర్పాటు చేయనట్టే ఉన్నది. ఇట్లా అందరినీ మంచి చెడ్డ మాట ముచ్చట అరుచుకొని తెలంగాణలో అంతా మంచిగానే ఉన్నదా అన్నదా అంటే అనకుంటా ఊకుంటుందా అనే ఉంటుంది. అట్లా సోనియా మనంగానే బీసీ బిడ్డలు ఊకుంటారా? ఏడ మంచిగా ఉన్నది మేడము ఏలుబడిలోకి వచ్చి ఏడాది అయిపోతున్నా కానీ ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏలుబడి నడుస్తున్నది. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎచ్చులకు రెడ్లు చెప్పిర్రు. కానీ ఇందిరమ్మ రాజ్యం ఏమో కానీ ఇబ్బందుల రాజ్యం అయితే తెచ్చిర్రు. కొంతమంది జనం అయితే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనుకుంటా కాంగ్రెస్ సర్కారు ఇజ్జత్ మొత్తం తీసుకొచ్చి నడిబజార్లో పెడుతుర్రు. పాలకులం కాదు సేవకులం అని చెప్పిండ్రు తప్పితే సేవకుల లెక్క ప్రజలకు సేవలు అందించింది లేదు, ప్రజాపాలన నడిచింది లేదు అన్నరా అంటే ఏమో మరి లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. మరి ఇప్పుడు ఇందిరమ్మ కోడలను ఇంతమంది బీసీ బిడ్డలు పోయి కలిసిన అసలు ముచ్చట ఏంటంటే బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఓసీ బిడ్డలైన మీరు ఒకటే పంతంతో ఉండి బీజేపీని బిగ్గర చేయాలని చెప్పిరట. వాళ్ళు అట్లా చెప్పినాక సోనియా గాంధీ మేడం ఊకుంటుందా? మీరన్నట్టే చేద్దామా అన్నదట. ఆంధ్రులు తెలంగాణ నాగం చేస్తూనే ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే ఇప్పుడు ఆ తెలంగాణలో ఉన్న బీసీల గురించే మళ్ళా బయటి రాష్ట్రాల తానికి పోయి బతలాడే కాడికి వచ్చింది. తెలంగాణ చేయి పార్టీ లీడర్లు మంచి మార్పే తీసుకొచ్చిర్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు స్వయంగా ఆయన కారు ఆయనే నడుపుతున్నాడు. పాత సీఎం సారు కారు డ్రైవర్ పనుందని సెలవు తీసుకుంటా లేకుంటే యాళ్లకు ఎడికన్నా పోదామనే ముంగట డుమ్మా కొట్టిండా. ఆయన కారును ఆయనే నడుపుకుంటా అంత అర్జెంటుగా ఎడిగిపోతుండో మనం కూడా పోయి చూద్దాం పారి. ఫామ్ హౌస్లో పరాకత్గా పండుకొని కేసీఆర్ సార్కు పక్కల బొక్కలు మొత్తం నొప్పి పెట్టినాయో ఏమో. దినాం తినాలే పండాలే, దినాం తినాలే పండాలే, మొత్తం ఇదే పని అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అంటున్నారు కదా. నాకు కూడా ఉత్తగా తిని వండుకుంటుంటే యాస్టకు రాబట్టే జరసేపు బయటకన్నా పోదామన్న కష్టమే అయితట్టున్నదని సుజుకి కంపెనీ కారు బిස්සబట్టి నడిపించుకుంటా ఫామ్ హౌస్లోనే చుట్టూ ఓ రౌండ్ చేసిండా అంటే ఏమో కానీ ఇట్లనైతే ఓ చక్కెర కొట్టిండు. పానం మంచుకున్నప్పుడు కారు నడుపుడు మీద రాయని కాయసు తుంటిబొక్క ఇరిగి మళ్ళా అతుక్కున్నాక ఎందుకు పుట్టిందో. అయినా మీరు ఇట్లా కారు వేసుకొని బయటకు వస్తుంటే అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమి మీద కన్ను చేసిన రేవంతాలు సర్కారుకి ఏమైనా సురుకులు పెట్టేందుకు బయటకు వెళ్ళిండేమో అని అందరూ అనుకుంటుంటే మీరేమో ఇట్లా జాలీగా కార్ల ఎక్కి ఫామ్ హౌస్లనే షికారులు చేయబడితిరి. గెలిపిస్తే ప్రజల్లో ఉంటా లేకుంటే ఇంటికాడనే మలుసుకపంట అని అప్పట్లో ఎన్నికల ముంగట అన్న మాటను మాత్రము నిజం చేసిండ్రు సారు. నిజంగా నిలబెట్టుకున్నారు. మీ ఉద్యమాలు ఎటువాయే, మీ ఉరుకులాటలు ఎటువాయే ఇప్పుడు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి సీతక్క సర్కారు బడికి పోయింది. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు అవుతున్నప్పుడు అటాంకల పోయి అటకాయించని అనగారిన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, బడుగుల బంధువు అని చెప్పుకునే అడవి బిడ్డకు ఉన్నట్టుండి ప్రభుత్వ బడుల మీద అంత ప్రేమేడికెళ్ళి వచ్చే ఎందుకు పోయిందో అరుచుకుందాం పారి. ఇంతకు తెలంగాణలో ఉన్న ఏ సర్కారు బడికి పోయింది అంటే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఆశ్రమ పాఠశాలకు. ఎందుకు పోయిందంటే కంప్యూటర్ క్లాస్ రూముని పెట్టిపించిందట. బడి పిల్లలకు చిన్నప్పటి సందే కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి, వాళ్ళు ప్రపంచంతో పరుగులు పెట్టాలని బడి పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పిస్తుందట. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అవి చూసినరా కంప్యూటర్ రూమ్ కొలాయించేందుకు సీతక్క వస్తున్నదని బడి పిల్లలు మొత్తం డాన్సులు చేసుకుంటా పువ్వులు చల్లుకుంటా కొత్త పెళ్లి పిల్లను కదా పెళ్లి మండపంలకు చుట్టాల పక్కలు ఎదురుకుంటా తీసుకుపోయి ఎదుర్కొంటున్నట్టే లేదు. ఇట్లా మర్యాదలన్నీ చేసినాక కంప్యూటర్ రూమ్ను కొలాయించింది. అటెనక సిక్కి బడి పిల్లలతోని కలిసి ఇట్లా బువ్వ కూడా తిన్నది. మళ్ళీ సర్కారు వచ్చినాక మెస్సు ఛార్జీలు కూడా పెంచినాము, మీకు హాస్టల్లో బువ్వ మంచిగా పెట్టాలని సకల సవలతులు చేస్తున్నామని పిల్లలతోని అన్నదా అంటే అనకుంటా ఊకుంటుందా అక్క సీతక్క? మరి ఆడున్న బడి పిల్లలు మీకు బాధలు ఏమన్నా చెప్పిర్రో లేదో కానీ రాష్ట్రంలో ఉన్న సర్కారు బడులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీబీ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సర్కారు కాలేజీలు, యూనివర్సిటీలలో కూడా సవలతులు చక్కగా లేక విద్యార్థులు అవస్థలు పడుతుర్రు. సర్కారు పెట్టే బువ్వ చక్కదనం లేక ఫుడ్ పాయిజన్లు అయ్యి దవాఖానల పాలవుతుండ్రు. మీ ప్రభుత్వం పాపాన కొంతమంది విద్యార్థుల పానాలు అన్యాయంగా పోయినాయి. మీరు మంచిగా చేస్తాము అనుడు బంధుపెట్టి మొదలకు మంచిగా సవలతులు చేయండి. మీరు మంచిగా చేసిన మంచి సవలతులు చూసి మీ గురించి మీరు చెప్పుకున్నాడు కాదు, జనమే చెప్పుకుంటారు. కంప్యూటర్ రూములు కొలాయిస్తున్న మీరు బాత్రూంలో పాయకాన్లు కూడా గట్టిపిచ్చి ఆడపిల్లలకు బైరి భూమికి పోయే బాధ తప్పియండ్రి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలను ఎవ్వలకు అమ్మినాగానే కార్పొరేట్ అధికారంలాగా రాగానే వెంటనే ఆ భూమి మొత్తం ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారట. రేపటికి రూపం లేదు. అప్పటి వరకు రాముడు ఎవడో రాకాసుడు ఎవడో కానీ అది సరే కానీ ఇప్పుడు ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటారా ఈయనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు ఇక చెప్పుండ్రి. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. ఏందో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి సారు. 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. పిల్ల పుట్టక ముందే కుల్లగొట్టిరట వెనకడ ఎవలో మీ ఆసంటోలే. ఉదికు ఇప్పుడు మళ్ళీ సర్కారు ఆ భూమిని మంగళం చేద్దామని చూస్తుంటే 3 ఏళ్లకు మీరు అధికారంలోకి వచ్చేదాకా ఉంటుందా సారు? అయినా ఇప్పుడు షెయి సర్కారు భూమి అమ్మినాక మీరు మళ్ళీ ఎట్లా ఈకో పార్కును చేస్తారు? ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అయ్యా కేటీఆర్ సారు, మీరేమన్నా సుధపూసలా? మీరు ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా 453 ఎకరాల సర్కారు భూమిని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోలేదా? మీరేం పత్తిత్తులు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం కడిగిన ముత్యాలు కాదు. రాజకీయం లీడర్లు అందరే ఎటొచ్చి ఆగమయ్యేది ప్రజలే, ప్రభుత్వ ఆస్తులే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కూట్లరాయి తీయనోడు పోయి ఎట్లరాయి తీస్తా అని వెనకడ ఎవడో అన్నాడట కదా, అగో అట్లనే ఉన్నాయట. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెప్తున్న మాటలు వింటుంటే కూడా కేటీఆర్ సార్ వాళ్ళ నాయన్ను మించిన బాత్కాలు కొడుతున్నాడాయా బాలన్న అంటే ఏమో మరి. మెదకు చెప్పి రఘునందన్ రావు సార్ మాటలు విన్నాక మీరే చెప్పాలి. అయ్యా రఘునందన్ రావు గారు, ఇక కల్వకుంట్ల తారక రామారావు గారి గురించి చెప్పుండ్రి. చివరికి ఒక మాట, అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ, అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మెదపనటువంటి అప్పటి ఐటీ మంత్రి, ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు. ఇంకా అన్నాడు ఆయన ముచ్చటి నుండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. అధికారంలో ఉన్నప్పుడు యాదికిరాని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు ఇప్పుడు అధికారం పోయినాక యాదికొచ్చుడు ఏందని ఎంపీ రఘునందన్ రావు సార్ అనుకొచ్చుడు. అధికారం పోయినాక ఆయనకు అట్లా యాదికొచ్చుడు కూడా ఇచ్చంత్రమే. ఈ ముచ్చట మీద మీరు ఎంపీ అయినాక ఎన్ని దినాలకు మాట్లాడు ఇచ్చంత్రమే. బీఆర్ఎస్ వాళ్ళు ఏలుబడిలో ఉన్నప్పుడు ఏం సకదనం చేయలేదనే కదా సారు కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపిర్రు. మీరేమో ఉద్ధరిస్తారని మీకు కూడా ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా మెదక్కు నిధులు తెచ్చింది లేదు, మీరు జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది లేదు. తెలంగాణలో బీజేపీ తరఫున 8 మంది ఎంపీలు ఉండి కూడా ఏం ఫాయిదా? ఉత్త సంచికాడ కావలు పెట్టినట్టు ఉన్నది తప్పితే మీతోని ఊదుగాలింది లేదు, పీరు లేచింది లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణలో మలి సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఒకటే పారి అంటే ఒకటే ఒక నిమిషంలో బిల్లు మొత్తం పాస్ అయిపోతుందట. ఒదిక్కు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం తెలంగాణ షై పార్టీ బీసీ లీడర్లు మొత్తం ఢిల్లీకి పోయినరు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఇవ్వాలన్నారు, నీకు ఎట్లా తెలిసినా బాలన్న అంటారా? మీరే చూడండి. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుండ్రి. నిన్న 2-3 అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడినారు. ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చని ఒక ఆదేశం ఇస్తే 1 నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి చూపెడతాం. మేము ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. యాజ్ ఏ యూనియన్ మినిస్టర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ బండి సంజయ్ గారు, నిన్న మీరు చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా అనే మాటకు అనుగుణంగా కేంద్రం నుంచి మాకు సంబంధించిన ఒక చిన్న, మీరు ఒట్టిగా మామూలు వ్యక్తిగా మాట్లాడలేదు, నేను కూడా మామూలు వ్యక్తే కాదు, రాష్ట్ర మంత్రిగా అందులో బలైన వర్గాల పోర్ట్ఫోలియో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చని ఒక మాట ఇస్తే 24 గంటల్లో దాన్ని మేము అమలు చేసి చూపెడతాం. మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు, మరి కాంగ్రెస్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అన్నట్టు మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముంగట మాట్లాడినట్టు కాదు, రాతపూర్వకంగా కూడా మా కేంద్రం నుంచి తిప్పలు లేదు. బీసీల రిజర్వేషన్ ను మీ తెలంగాణ సర్కారు తెలివితోనే మీ రాష్ట్రంలోనే అమలు చెయ్యిండ్రని రాసియిండ్రి. మీరిచ్చిన 24 గంటలనే రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి చట్టం చేసి చూపెడతారట. మీరు ఇప్పుడన్నా అన్నమాట మీద నిలబడతారా, లేకుంటే మళ్ళా సపోర్ట్ చేయకుండా చేతుల్లా పడతారో మీరే చెప్పుండ్రి సార్ అంటూ ఏ ముచ్చటిన్నోళ్ళు. వ్యభిచారి పోయి సంసారంను సడక మీద వేసినట్టే ఉన్నదట. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు ముచ్చట కూడా వింటుంటే అగో ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు సార్ను చూస్తే అట్లెవలకు అనిపించింది. ఆ ముచ్చట పరిగట్టుకొని మరి ఎవరు చెప్పిర్రే బాలన్న అంటారా? చెప్పిన మనిషి మాటలనే ఈనుండ్రి. విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాధంగా ఎస్యూ మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు? ఇన్నరా టీపీసీసీ పెబ్బకాము ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. హైదరాబాద్ చుట్టూన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు, ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనీయ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టారు, ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. బాహటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మేము నిరూపించినప్పుడు సిద్ధం. కారు పార్టీ 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సార్లు పట్నంలో ఏ భూమి కనలబడ్డా ఆ భూమి మీద కండ్లేసి కంట్లబడ్డ భూమిని బేరం పెట్టి మరీ అమ్మిరట. అప్పట్లో ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నడమలకెళ్ళి రోడ్డు కూడా వేయించిరట. అంటే కారు సర్కారు చేస్తే సంసారం, కాంగ్రెస్ సర్కారు చేస్తే వ్యభిచారమా? మీ 10 ఏళ్ల పాలనలో పట్టణంలో ఉన్న ఎన్ని భూములు అమ్మిండ్రు, ఎన్ని భూములను చెరబట్టిండ్రో ఓ చర్చ పెట్టుకుందాం రాండ్రని మహేష్ కుమార్ గౌడ్ సారు మస్తుగానే కోపానికి వచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మహేష్ కుమార్ గౌడ్ సార్ అన్నట్టు చర్చకు పోతారా? మీ కారు పార్టీ పట్టణంలో ఉన్న భూములను కాపాడింది, మీ లెక్క బేరం పెట్టలేదని ఆధారాలతో సహా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారా? ఎందుకంటే మీ ఏలువడిలో కూడా ఒక్క కోకాపేట భూములనే 100 కోట్ల కర్రాసు పాట వాడి అమ్మిండ్రు. అట్లా మీ పాలనగిరిలో కూడా 453 ఎకరాల భూమి ఎందుకు అమ్మవలసి వచ్చిందో కూడా చర్చకు పోయి చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దావకాండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆందోళన కాడ సన్నబియ్యం పంచే కార్యం పెట్టుకుంటే ఆడికి వచ్చిన అమలక్కలంతా మంత్రి గారి మీదికి మరలబడ్డారు. ఇప్పుడు ఏ సర్కారు కూడా చేయని పని షై సర్కారు చేసి సన్నబియ్యం ఇస్తుందని షై పార్టీ వాళ్ళు సంకలు కుదుకుంటుంటే దామోదర సారు మీదికి ఎందుకు మరలబడ్డారంటే చూడుండ్రి. ఇన్నరా అమ్మ ఏమంటుందో? మలి సర్కారు లీడర్లు రేషన్ కార్డులు ఉన్న పేదలందరికీ ఒక్కొక్కలకు 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని అంటుర్రు కానీ కొత్త కూపన్ కార్డులు కూడా ఇస్తాము, వాళ్లకు కూడా 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని అంటుర్రా అని ఇట్లా గరానికి వస్తే ఇంకో అమ్మ ఏమంటుందో ఈనుండ్రి. మలి సర్కారు వచ్చింది కొత్త కూపన్ కార్డులు ఇస్తుందని ఏడాది కోలే కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇచ్చింది కూడా లేదు. మేము బతికే ఉన్నాము, మేమేమన్నా దచ్చినామా? మాకు ఇంకా ఎప్పుడు ఇస్తారని కయ్యం చేస్తుర్రు. ఆడున్న పోలీసులు ఉమ్మాడకాయ లీడర్లు మొత్తము ఆడోళ్లను ఆగబడుతున్నా కానీ వినకుండా దావకాండ్ల మంత్రి దామోదర సార్ గాలి మొత్తం తీసిర్రు. అయ్యా మంత్రి గారు, మార్పు 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 అని మీ షై పార్టీని నమ్మి మీకు ఓట్లేసి గెలిపిస్తే నమ్మితర శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు ఇట్లా చేసుడేంది? మీ ముచ్చట
ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు ఉన్నది. అంత ఏ శాతగానంలో హామీలు ఎందుకు ఇస్తిరి, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేయబడితిరి, శాతగానోనికి గూతలు ఎక్కువ, చెల్లని పైసకు రాతలు ఎక్కువ అన్నట్టే మీ షెయి సర్కారు ఏలుబడి ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కమలయ్యలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు కాళ్ళు పట్టుకునే రాజకీయాలు తప్పితే తెలివితోని తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే రాజకీయాలు అయితే చేస్తలేరట. ఉదికు సెంట్రల్ సర్కార్ నుంచి తెలంగాణకు రావాల్సిన పైకమును పట్టుకొస్తున్నామని బీజేపీ లీడర్లు అంటుంటే ఇట్లెవలన్నారే అంటారా ఈనుండ్రి. కిషన్ రెడ్డి కూడా మా ఉద్యమ మిత్రుడే. ఆయన పాదయాత్రలు చేసినా మేము పోయినాం అక్కడికి. కానీ తెలంగాణ సమాజం పట్ల ఇంత కమిట్మెంట్ లేని దరిద్రులు మీరు ఎందుకు రాజకీయాలు చేయడం? కేవలం మీ మోడీ అమిత్ షా మోకాళ్ళు పట్టుకోవడానికైనా మీరు రాజకీయాలు చేసి. ఈయన కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సారు ఏమంటున్నాడో, ఢిల్లీ కమలయ్యల మోకాలు పట్టుకునేదానికే తెలంగాణ బీజేపీ లీడర్లు భజన చేస్తుర్రట. అయ్యా అద్దంకి సారు, మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మీరు కూడా సాటుగా సీఎం రేవంత్ సార్ను అడుక్కొని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారట. మరి మీరు చేస్తున్నది మోకాలు పట్టుకునే రాజకీయమేనా, లేకుంటే మీరు సూటిగా రాజకీయం చేసి తెలంగాణను ఉద్ధరించింది ఏమన్నా ఉన్నదా? మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అయిపోతున్నా కానీ ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. ఎన్నికల ముంగట చెప్పినట్టు 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు కాకపాయే. ఇప్పుడు మీరేనా సారు కమలం పువ్వు పార్టీ ముచ్చట మాట్లాడేది? మొదలే మనది చక్కగా పెట్టుకొని అప్పుడు అవతలోళ్లకు శుద్ధులు చెప్తే చక్కగా ఉంటుంది. ముందుగల మీ షెయి సర్కారు చెప్పిన హామీలు ఒక్కటి చక్కగా అమలు చేస్తలేదు. ఇప్పుడు మీరు సెంట్రల్ సర్కారు ముచ్చట మాట్లాడితే దొంగనే దొంగ గురించి దొంగ అని ఒర్రుకుంటా చెప్పినట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనే స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఆనందంతోనే పాటలు పాడుకుంటారు. వారం రోజుల సంధి చేసిన పోరాటం ఫలించిందని ఇట్లా ఆనందంతో గంతులు వేస్తురట. ఓ పరి మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకొని వాళ్ళ ఆనందంలో మనం కూడా పాలు పంచుకుందాం పని. వారం దినాల సంధి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. షెయి సర్కారు హైకోర్టు చెప్పినా వినకుండా యూనివర్సిటీలున్న 400 ఎకరాల సాపు చేసే పని చేస్తూనే ఉన్నది. సుప్రీంకోర్టుకు పోయి సెంట్రల్ యూనివర్సిటీల షెయి సర్కారు సాపు చేస్తున్న పనులు ఆపాలని పిటిషన్ వేస్తే విచారణ చేసిన ధర్మాసనం వెంటనే మలి సర్కారు యూనివర్సిటీల చెట్లను కొట్టేసే పని బంద్ పెట్టాలి, ఎట్లొచ్చిన జేసీబీలు అట్లనే మళ్ళా వెనక పోవాలని సుప్రీంకోర్టు సుత్యతోని సరసుడు జరిస్తే ప్రభుత్వానికి బోర్డుస్ వచ్చి బొప్పి కొట్టినంత పని అయ్యి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా పనులు బంద్ పెట్టింది. సర్కారుకు పెద్ద కోర్టు సొట్ల పెట్టే వరకల్లా యూనివర్సిటీలు ఉన్న విద్యార్థులు మొత్తం ఇట్లా సంబురాలతోని పాటలు పాడుకుంటున్నారు. అయ్యా సీఎం రేవంత్ సారు యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమి సాగు చేసే పని పెట్టుకున్న కానుంచి మీ షెయి సర్కారు మీద స్టూడెంట్స్ తిరగబడుతుండని తెలిసి కూడా ఎందుకు సారు ఇట్లా పంతానికి పోవుడు? పండుకున్న సింహాన్ని లేపి దాని నోట్లే తలకాయ పెట్టుడు అంటే ఇదేనేమో. కొట్లాట పెద్దగా ఈ పెద్ద కోర్టు దాకా వాయే, మీ పంతం పాతాళానికి పడిపోయా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉండే చార్మినార్ పెచ్చులు గాలివానకు ఊసిపోయినాయట. కొన్ని ఏళ్ల నాటి పురాతన కట్టడము హైదరాబాద్లోనే ఫేమస్ అయిన చార్మినార్ పెచ్చులు ఊసిపోయేంత గాలి దుమారం పెట్టిందా? కొంచెమే ఊసి కింద పడ్డాయా? కింద ఉన్న వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగినాయా అంటే ఏమో మరి, మనం కూడా చూద్దాం పరి. నిన్న పొద్దుంజాములో పెట్టిన గాలి దుమారానికి వాన గట్టిగా పడ్డది కదా, అందుకే చార్మినార్లో ఉన్న ఓ స్తంభం అంచుకున్న పెచ్చులు మొత్తం రాలి కింద పడ్డాయట. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్ పెచ్చులు రాలిపోయేసరికి అయ్యయ్యో బందోబస్తు డంగు సున్నంతోనే బందోబస్తుగా అప్పట్లా కట్టిండ్రు. ఎన్ని ఏండ్లు అయినా ఎన్ని గాలి దుమారాలు పెట్టినా ఎన్ని చెడగొట్టు వానలు కొట్టినా చెక్కు చెదరకుండా ఉండే చార్మినారు అట్టెట్లా చెక్కు చెదిరే అని చూసేందుకు బాగానే మంది పోతుర్రట. ఎంతసేపు అని వీటిని ఆడ ఉంచుతారు? ముచ్చటెరకైన అధికారులు రంగంలోకి దిగిర్రు. ఆడున్న పెచ్చులు బిచ్చులు మొత్తం సాపు చేసిర్రు. ఏం గాలి దుమారము, ఏం వానలు! ఒక్క వానతోని చార్మినార్ పెచ్చులే కాదు, చాలా దగ్గరలో ఏండ్ల బట్టి ఏపుగా విరిగిన పెద్ద పెద్ద చెట్లు కూడా కొమ్మలు రెమ్మలు సడకల మీద పడ్డాయి. జర వానల ప్రయాణం గట్టకూరి, ఎప్పుడు ఏ చెట్టు కూలేది తెలియదు, ఏ పురాతన కట్టుకం కూలేది తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం వాన గాలి దుమారం పెట్టి గంట సేపట్లనే వాన ఏం కొట్టింది నాయన. పట్నంలో రోడ్లు మోర్లు మొత్తం ఒకటే పారి చెరువులు కుంటల లెక్క మారిపోయినాయి. అటు పల్లెటూళ్ళలో కూడా పొట్టు పడది. నీ వాన చల్లగుండా పడమన్నప్పుడు మనాన పడది, వద్దన్నప్పుడే వలాంచి పడుతుంది అంటున్నారు. ఏం వానలో ఏం కథనో పోన్రి, చెడగొట్టు వానలని ఇందుకే అన్నారేమో వీటిని.
పొద్దుగాలటి సందే ఈదురుగాలులు పెట్టి మొగులు మొత్తం మెత్తగానే ఉండే. పొద్దుజావుల మాత్రం ఒక్కటే పారి ఆకాశం మొత్తం సిమ్మన చీకట్లు కమ్మి వాన పడ్డదంటే మామూలుగా పడలేదు. గాలి దుమారం పెట్టుకుంటా వానలు పడేసరికి పట్టణంలో శాన జాగాలనే చెట్లు ఇరిగిపోయినాయి. కొమ్మలు మొత్తం రోడ్ల మీద పడ్డాయి. నీళ్లు మొత్తం నాలాల కాడ తట్టుకొని రోడ్ల మీద చెరువుల లెక్కనే తయారైనాయి. పొద్దుందాకా పనిచేసి పొద్దుమికేయాల ఇంటికి పోతుంటే సురువైన వానతోని శాన తిప్పలే పడ్డరు మంది. ఎటుగాని ఎండాకాలంలో వానలిట్లా పడేసరికి ఎవలకు ఏం చేయాలనో అర్థం కాలేదు. కొందరు ఇంటికాడ ఉండేటోళ్ళు ఇంటికాడనే ఉండ్రు. బయటికి పోయినోళ్ళు కూడా సడకల మీద నిలిచిన నీళ్లు సాపుగా పోయేదాకా నడమలనే ఆగిపోయినరు. రోడ్ల మీద నీళ్లే నిలవకుండా చేస్తామని అప్పట్లా ఏలుబడలకు వచ్చిన రేవంతాలు సారు ఎచ్చులకు మస్తు చెప్పిండు. ఎవేవో మిషన్లు తెచ్చి అడావిడి చేసిండు. అది 3 రోజుల భాగోతమే అయ్యింది. వాన పడితే రోడ్లన్నీ నీళ్లు నిండిపోయి ఇట్లా చెరువులను తలపిస్తున్నాయి. కుంటల లెక్క కలకలలాడుతున్నాయి. అందుకే ముచ్చటెరకై సడకులు సాపు చేసేందుకు ఇట్లా పోలీస్ ఆఫీసర్లు, హైడ్రా ఆఫీసర్లు, కరెంట్ ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, సాఫ్ సఫాయి కార్మికులు మస్తు మంది తిప్పలు పడ్డరు. హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ వానల కూడా ఆఫీసర్లతో పనులు చేపిస్తూనే ఉన్నాడు. చూసినరా వానలు కూడా లెక్క చేయకుండా పబ్లిక్కు తిప్పలు రావద్దని ఆఫీసర్లు ఎంత కష్టపడుతుర్రో అట్లనే ట్రాఫిక్ పోలీసులు కూడా అటు ట్రాఫిక్ను కంట్రోల్ చేసుకుంటూనే ఇట్లా నాలాలు సాపు చేసి రోడ్ల మీద నీళ్లు పోయేటట్టు పని చేసిర్రు. హైదరాబాద్ నగరం మొత్తం ఇంత ఆగమాగం చందన ఉంటే ప్రజలు ఓట్ల బిచ్చమేస్తే వాళ్ళ ఓట్లతోని గెలిచిన ఏ ఒక్క లీడర్ మాత్రము ఇట్లా ఆఫీసర్ల లెక్క రోడ్ల మీదకి రాలేదు. సడకులు సాపు చేపియలేదు. మరి పాలకులం కాదు సేవకులము మాది ప్రజాపాలన అనుకుంటా కాకి కథలు పిట్ట కథలు చెప్పే కాంగ్రెస్ లీడర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వేయాలని తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, బాగా ఆదరిస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.